పల్లెటూరి కోడలు పట్నం డిజైనర్. ఇవాళ మనందరం కలిసి రమేష్ పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్తున్నాం కదమ్మా. ఏంటి మీరు బయలుదేరలేదు ఇంకా? మా చెల్లుందని చెప్పాం కదా అత్తయ్య గారు. అయినా మీరు పల్లెటూరు దానికోసం వెళ్తున్నారు. మేమైతే రాము. మాకు ఈ సంబంధం ఇష్టం లేదు అత్తయ్య గారు. మీ మావయ్య గారు వాళ్ళ స్నేహితుడి కూతుర్ని చేసుకుందామని అంటున్నారమ్మా. చంద్రి ఇంకా శ్రావణి రాకపోయినా అత్తమామలు రమేష్ పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళారు. మాకు అమ్మాయి బాగా నచ్చింది అన్నయ్య గారు. అమ్మాయి ఏమన్నా చదువుకుందా? మిషన్ కుట్టడం మాత్రమే వచ్చా? 7వ వరకే చదివిందండి. అమ్మాయి పట్నం పోయి చదువుకోమంటే చదవనంది. ఇంకా మిషన్ కుట్టడమే వచ్చు. దాందేముంది అన్నయ్య గారు, అమ్మాయి లక్షణంగా ఉంది. పల్లెటూరులో రమేష్ ఇంకా పావని పెళ్లి తర్వాత సిటీకి వాళ్ళందరూ కలిసి తిరిగి ప్రయాణం అయ్యారు. మేము చెప్పాం కదా అత్తయ్య, ఈ అమ్మాయి మన ఇంటికి తగదని. అయినా పోయి పల్లెటూరు దాన్ని ఎలా చేసుకున్నారు అత్తయ్య? అవును అత్తయ్య గారు, శ్రావణి అక్క వాళ్ళ చెల్లి చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి పొద్దుదాన్ని తీసుకొచ్చారేంటి అత్తయ్య గారు? తను ఇప్పుడు నా భార్య. నాకు నచ్చి నేను చేసుకున్నాను. మీరేంటి అలా మాట్లాడుతున్నారు? నేనైనా చెప్పానా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని? ఈ పల్లెటూరి మొద్దు మన ఇంట్లో ఉంటే మేము ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండం. మేము దూరంగా ఎటువైపైనా వెళ్ళిపోతాం. నా గురించి మీరందరూ గొడవ పెట్టడం ఎందుకు? నేనే వెళ్ళిపోతాను. అయినా నా స్థాయికి మించి ఆలోచించడం మాదే తప్పు. ఏదేమైనా సరే పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఒకే చోటున ఉండాలి. నా భార్య ఎక్కడుంటే నేను తనతో పాటు అక్కడే ఉండగలను. అవునమ్మా, నేను మీ మావయ్య కూడా ఈ చిన్న కోడలు పావనితోనే ఉండాలని నిర్ణయించుకున్నా. మీరు మరీ ఇలా మాట్లాడతారనుకోలేదు. ఏదేమైనా చేసుకోండి. మాకు మాత్రం ఈ పల్లెటూరు మొద్దు మా ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు. అవసరమైతే మీరు కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఈ అత్తయ్య మావయ్యలకి వెనకొచ్చింది ఎక్కువైపోయింది ముందొచ్చిన మనకన్నా. అవునక్క, అయినా తన దగ్గర ఏముందని? ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు. మరి అంత పేదదాన్ని తీసుకొచ్చారేంటక్క? పావని వాళ్ళు వాళ్ళ పక్కన చిన్న ఇంట్లో అద్దెగా ఉండి పావని మిషన్ కొట్టడం ప్రారంభించింది. ఏంట్రా తమ్ముడు, మా భార్యలు ఇలా చేస్తారనుకోలేదురా. మళ్ళీ మనం మునుపట్లాగా ఎప్పుడు కలిసి ఉంటాంరా? వాళ్ళకి నేను చెప్పలేకపోతున్నాంరా. పర్లేదన్నయ్య, ఎప్పుడు కలవాలని రాసి పెట్టుంటే అప్పుడే కలుస్తాము. మన కోడళ్ళు చేసే పని ఏంటండి? మనం ఇంకెప్పుడు కలుసుకోమా? మనం ఇలా పక్కనే ఉండాలా? అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో పక్కన పింకీ, ఆంటీ అక్కుందా? నా డ్రెస్ ఇచ్చాను ఇప్పుడు. లోపలే ఉందమ్మా. తను మిషన్ దగ్గర నుంచి అసలు లెగట్లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి మాట్లాడు. మరి ఆంటీ, అక్క కుట్టే డ్రెస్సులన్నీ చూడటానికి చాలా బాగుంటాయి. మీ పుట్టినరోజు అని గుర్తుంది నాకు. నేను అందుకని ముందుగానే రెడీగా ఉంచి పెట్టాను, తీసుకో. రేపు నా పుట్టినరోజు ఆంటీ. అక్కని తీసుకుని మీ అందరూ కూడా తప్పకుండా మా ఇంటికి రండి. రేపొద్దున మా పింకీ పుట్టినరోజు. మీరిద్దరూ తప్పనిసరిగా రావాలి. తప్పకుండా వస్తావమ్మా. నేను ఇంకా చాందిని కలిసి పొద్దున్నే వస్తాం. వా, డ్రెస్ చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇలాంటి పార్టీలు నీ జీవితంలో చూడడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మొత్తం చూసి తిన్నాకే వెళ్ళండి. అయినా ఈ పార్టీకి మీలాంటి పల్లెటూరు దాన్ని కూడా పిలుస్తారా? ఆ డ్రెస్ చాలా బాగుందమ్మా. పావని అంటే మీరేనా? ఆ డ్రెస్ స్టిచ్ చేసింది మీరేనా అమ్మా? నేనే అండి. తన బర్త్డే డ్రెస్ నేనే కుట్టానండి. చాలా బాగుందమ్మా. మాకు కొన్ని డిజైన్స్ చేసేస్తావా? కావాలంటే నువ్వు అడిగిన డబ్బులు మేము ఇస్తాము. మాకు అర్జెంటుగా
1 డేలో డిజైన్స్ అన్నీ కావాలి. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. నేను ఖాళీ సమయంలో కొత్త కొత్త మోడల్లో కుడతానండి. కావాలంటే మా ఇంటికి రండి, ఇస్తాను. ఏంటక్క, దానికి అదృష్టం మరీ పట్టేసింది. అలాంటి పల్లెటూరు దానికి అంత పెద్ద ఆఫరా? మనకు కూడా అలాంటిది వస్తుంది చెల్లి. ఈ పార్టీలోనే మనం కూడా పెద్ద బిజినెస్ మ్యాన్తో చేతులు కలుపుతాం. ఆహా, నాకు కావాల్సిన డబ్బులు వీళ్ళ దగ్గర నుండి చిన్న నాటకంతో తీసుకుని మీరేదో కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు కదా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, మాట్లాడతాను. మీరు దాంట్లో పార్ట్నర్స్ అవుతారా? అవును, మాకు అర్జెంటుగా ఒక పెద్ద వ్యాపారవేత్తతో పార్ట్నర్షిప్ కావాలి. నీకు కూడా కాస్తంత డబ్బు ఇస్తాం. దాందేముంది, మాకు తెలిసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే. నేను వాళ్ళ దగ్గర కనుక్కొని మీ ఇంటికి వచ్చి సమాచారం ఇస్తాను. ఈ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయమ్మా. నిన్ను మా కంపెనీ డిజైనర్గా ప్రమోట్ చేసుకుంటాం. నువ్వు మాతో పని చేస్తావా అమ్మా? నేను చదువుకుంది 7వ తరగతి అండి. నాకు ఈ కంపెనీ డిజైనింగ్ అంటే తెలియదు. మా ఆయన్ని అడిగి మీరు మాట్లాడండి. ఏ సార్, కావాలంటే మీరు కూడా తనతో పార్ట్నర్షిప్గా చేయొచ్చు. మీ ఇద్దరు పార్ట్నర్స్ని మా కంపెనీ ఆహ్వానిస్తుంది. తప్పకుండా నేను నా వైఫ్ మీ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. ఇదిగోండి, మేము సర్దేశాం. ఇదే లాస్ట్ బ్యాగ్స్. ఇవి కూడా తీసుకువెళ్ళి మీ కార్లో పెట్టుకోండి. సార్, మీరు చెప్పినట్టు నేను మన కంపెనీ షేర్స్ అన్ని అమ్మేసి 35 లక్షలు తీసుకువచ్చాను. చాలా మంచి పని చేసావు. ఆ డబ్బు మొత్తం నాకు ఇవ్వు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు అడిగిన డబ్బులు మేము సిద్ధం చేశాం. సరేదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని కంపెనీ గురించి మాట్లాడు. తప్పకుండా నేను ఈ డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళకిచ్చి వాళ్ళని రేపు మధ్యాహ్నానికి మీ ఇంటికి తీసుకువస్తాను. పావని చేసిన డిజైన్స్ని కంపెనీ వాళ్ళు కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ప్రమోట్ చేస్తున్నారు. మా డిజైన్స్ నచ్చితే మా షాపింగ్ మాల్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. నన్ను ఇంత స్థాయిలో నుంచోబెట్టిన కంపెనీ CEO గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ పల్లెటూరిదే డిజైన్లు చేసి టీవీలోకి వెళ్ళినప్పుడు నేను కంపెనీ స్టార్ట్ చేసి కోట్లలో సంపాదిస్తాను. మనం మోసపోయామక్క. మనం అనుకుంటున్నట్టు శారద మంచిది కాదు. అది దాని ఇంట్లో తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందక్క. ఏం చెప్తున్నావే? అది వస్తానని చెప్పింది కదా. 35 లక్షలు కూడా తీసుకుంది. ఇప్పుడు ఆ డబ్బులన్నీ పోయినట్టేనా? అవునక్క, అది ఆ డబ్బులన్నీ తీసుకుని ఊరు వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. మన కంపెనీ అమ్మిచ్చామక్క దానికి. అత్తయ్య, మామయ్య, మమ్మల్ని క్షమించండి. మేము కంపెనీ అమ్మేసి డబ్బులు తీసుకున్నాం. మేము ఇప్పుడు చాలా మోసపోయాం. మీ ఇద్దరు చదువుకున్నామని గర్వంతో చదువులేని వాళ్ళని హీనంగా చూస్తారు కదమ్మా. ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని క్షమించండి అత్తయ్య. చదువుకునే అనే గర్వంతో అలా మాట్లాడేశాం. దయచేసి మీరే మమ్మల్ని క్షమించాలి. అక్క, నేను కూడా ఇప్పుడు సంపాదిస్తున్నాను. నా కంపెనీ వాళ్ళతో మాట్లాడి మీకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానక్క. మమ్మల్ని క్షమించండి అమ్మ పావని. నువ్వు చదువుకోలేదని, చదువు రాని దానివని హీనంగా చూసాం. ఇప్పుడు నువ్వే మాకు సాయం చేస్తావు. మీరు మారిపోయారక్క, మాకు అదే చాలు. క్షమాపణ ఇంకెందుకక్క? అలా పల్లెటూరు కోడలు పట్టణంలో డిజైనర్గా ఎదిగింది. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.